సూళ్లూరుపేట పట్టణంలోని శ్రీ చెంగాళమ్మ పరమేశ్వరదేవి ఆలయంలో గురువారం నాడు శ్రీ పరాభవ నామ సంవత్సర ఉగాది పర్వదిన వేడుకలను ఘనంగా నిర్వహించబోతున్నట్లు ఆలయ ప్రధాన అర్చకులు హరిస్వామి ఎస్ఎస్ న్యూస్ కి తెలియజేశారు. ఆలయ సహాయక కమిషనర్ ప్రసన్నలక్ష్మి ఆధ్వర్యంలో నిర్వహించనున్న ఈ వేడుకల్లో భాగంగా శ్రీ చెంగాళమ్మ పరమేశ్వరదేవి ఉగాది పర్వదినం సందర్భంగా భక్తులకు చందన అలంకారంలో దర్శనం ఇవ్వనున్నారని, అదేవిధంగా ఆలయంలో 1,00,000 కుంకుమార్చన పూజలను కూడా ప్రత్యేకంగా నిర్వహించనున్నారని, కావున 50 మంది భక్తులు ఈ పూజా కార్యక్రమాల్లో పాల్గొని అమ్మవారి కృపకు పాత్రలు కావాల్సిందిగా ఆయన కోరారు. ఓం యా దేవీ సర్వభూతేషు శక్తిరూపేణ సంస్థితా నమస్తస్యై 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 నమో నమః. శ్రీ చెంగాళమ్మ పరమేశ్వరీ దేవి నమః. తిరుపతి జిల్లాలో ఉన్నటువంటి సూళ్లూరుపేటలో గల శ్రీ చెంగాళమ్మ పరమేశ్వరి దేవస్థానమునందు నూతన సంవత్సరం అనగా రేపు పరాభవనామ సంవత్సరం అనేటువంటిది మనకి ప్రారంభ దినముగా రేపటి నుంచి ప్రారంభం అవుతూ ఉన్నది. కాబట్టి ఈ యొక్క నూతన సంవత్సరంలో భక్తులందరికీ కూడా అమ్మవారి ఆశీస్సులు నిండుగా ఉండాలని కోరుకుంటూ, ముందుగా ఈ యొక్క విశేషంగా పరాభవనామ సంవత్సరంలో అమ్మవారికి విశేషమైనటువంటిది కుంకుమార్చన. మనం ఏ దేవాలయానికి వెళ్ళినా, ఏ అమ్మవారి దగ్గరికి వెళ్ళినా అమ్మవారికి ముఖ్యంగా ప్రీతిపాత్రంగా చెప్పుకునేటువంటిది ఏదైనా పూజ ఉన్నదంటే అది కుంకుమ పూజ అని మనం చెప్పుకోవచ్చు. అలాంటి కుంకుమ పూజని విశేషంగా ఈ ఉగాది పర్వదినమున అమ్మవారికి 1,00,000 కుంకుమార్చన అనేటువంటి కుంకుమార్చనని విశేషముగా చేయడం జరుగుతుంది. అందులో భాగంగా ఈ యొక్క అమ్మవారిని మనం ప్రతినిత్యం కూడా వస్తే అమ్మవారికి ఒక చీర కట్టి నిత్యం ఉండేటువంటి అలంకారంలో మాత్రమే మనం చూడగలుగుతాం. కానీ ఉగాది రోజున మాత్రం అమ్మవారికి విశ్వరూపం ఎలా అయితే ఉన్నదో, నిజరూపం ఎలా అయితే ఉన్నదో, ఆ నిజరూపంగా ఉండేటువంటి తల్లిని మొత్తం అంతా కూడా చందన అలంకారం చేసి ఈ ఒక్కరోజు మాత్రమే ఆ యొక్క మహద్భాగ్యాన్ని మనకి అమ్మవారు ప్రసాదిస్తుంది. మరి ఈ యొక్క విశేషమైనటువంటి చందనాలంకారంలో అమ్మవారి నిజరూపం చూడగలిగేటువంటి మహద్భాగ్యం మనకి ఒక్కరోజున ఉంది. కాబట్టి మనం ఆ అమ్మవారిని ఆ రూపంలో మనం దర్శనం చేసుకొని జరగబోయేటువంటి 1,00,000 కుంకుమార్చనలో అందరూ కూడా పాల్గొని అమ్మవారి యొక్క కరుణా కటాక్షాలు మీ అందరూ నిండుగా ఉండాలని కోరుకుంటూ మనం ఈ యొక్క కుంకుమార్చనని చేయడం జరుగుతుంది. అందులో భాగంగా మాగుంట శ్రీనివాసులు రెడ్డి గారు మనకు ఉభయకర్తలుగా ఉన్నారు. అందులో భాగంగా కొండేపాటి గంగాప్రసాద్ గారు మనకి వచ్చినటువంటి భక్తులందరికీ కూడా అన్నదానం, ఎంతమంది వస్తే అంతమందికి కూడా అన్నదానం చేసేటువంటి వారిగా ఉన్నారు. అలాగే రాంబాబు గారిని అలంకారానికి కూడా చేసేటువంటి వారు ఉన్నారు. అలాగే పెరుమాళ్ గారిని చెప్పినటువంటి భావంలో కొంతమంది ఉన్నారు. ఇలా ఈ ఉభయకర్తల ద్వారా మనం అన్నీ కూడా ఏర్పాట్లు చేసుకుంటూ ఆ అమ్మవారికి ఈ ఉగాది రోజున పరాభవనామ సంవత్సరం ఉగాది మహోత్సవాన్ని అంతా కూడా అత్యంత వైభవపేతముగా చేయడం జరుగుతూ ఉన్నది. కాబట్టి 50 మంది భక్తులందరూ కూడా ఈ యొక్క పరాభవనామ సంవత్సరంలో మనకి ఉండేటువంటి గ్రహగతులన్నీ కూడా అనుకూలంగా ఉన్నా అనుకూలంగా లేకపోయినా అమ్మవారి యొక్క అనుగ్రహంతో మనకు అన్నీ కూడా సవ్యముగా ముందుకు వెళ్ళాలి అనేటువంటి భావనతో ఆ రోజున అమ్మవారిని దర్శనం చేసుకొని అమ్మవారి కరుణా కృపా కటాక్షాలకి పాత్రులు కావాల్సిందిగా కోరుకుంటూ సర్వే జనా సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి.